ఈ స్కూల్స్ హాస్టల్స్ వీటిలో తిరుగుతున్నాను అధ్యక్ష సంవత్సరం నుంచి. కానీ ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అధ్యక్ష, సమస్యలు ఏమో లేవనిపిస్తున్నది. వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఆ స్కూల్స్లన్నీ నా కళలలో ఇంకో రకంగా కనబడుతున్నాయి అధ్యక్ష. ఒక్క నిమిషం నా 193 స్కూళ్ళ అధ్యక్ష, నా నియోజకవర్గంలో 125 స్కూళ్ళల్లో బాత్రూమ్స్ లేవు అధ్యక్ష. ఎక్కడ కూడా కాంపౌండ్ హాల్స్ లేవు, ఫర్నిచర్ లేదు, కలర్స్ లేవు, అంటే రకరకాలు చెప్తున్నారు దీంట్లో రాసి. ఎలక్ట్రిసిటీ ఒక్క పోల్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అధ్యక్ష. ఈ చెప్తే గౌరవనీయ మంత్రి గారు కావచ్చు, గౌరవనీయ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడున్న ఇంతకుముందున్న అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో సభ్యులు కావచ్చు, దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. 10,000 మంది స్టూడెంట్స్ని 10,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేస్తే 2 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గిపోయారు. ఎక్కడన్నా ఉపాధ్యాయులను రిక్రూట్ చేస్తే విద్యార్థులు తగ్గిపోవడం ఇది ఫస్ట్ తెలంగాణలోనే అధ్యక్ష. నా ఆర్మూర్లో గత సంవత్సరం 23,000 సుమారు 24,000 మంది ఉండే అధ్యక్ష. ఈ సంవత్సరం 3,500 మంది తగ్గిపోయారు అధ్యక్ష. మరి టీచర్స్ని రిక్రూట్ చేసినందుక, లేకపోతే మీరు 40% డైట్ ఛార్జీలు పెంచినందుక? ఒక్కటి మాత్రం చెప్తున్నాను అధ్యక్ష, దయచేసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రము నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అధ్యక్ష. నేను కూడా మొన్న అన్నం తిన్నాను పెరికిట్లో, చాలా బాగా అనిపించింది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, కానీ ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. అంటే సుమారు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 34.5% సొంత భవనాలు ఉన్నాయి అధ్యక్ష. వేలాది కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసినాం. అందరు పరేషాని, లోపల అవసరం లేని అని వేలాది కోట్లు పెట్టి కట్టుకున్నాం. కానీ ఇంపార్టెన్స్ ఏమిస్తున్నారు అధ్యక్ష? ఇగో మీరు ఇచ్చిన లిస్టులోనే అనుబంధం 2లో ఇంకా అద్దె భవనాలలోనే 655, 65% అధ్యక్ష. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న మీరు సమర్థించుకుంటున్నారు అధ్యక్ష. కానీ ముందు విద్యార్థులకు అధ్యక్ష ఎవరున్నారు అధ్యక్ష? ఇలా గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అక్కడ అధ్యక్ష ఇంకొకటి ప్రభుత్వం ఈ మిడ్ డే మీల్స్ అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, కానీ ఆ పెంచిన ఛార్జీల అధ్యక్ష దేనికి సరిపోవు. ఒకసారి కేంద్ర ప్రభుత్వము 30 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వేరే రాష్ట్రాల నుంచి ఆదాయాలు వ్యయాలను బట్టి పెంచుతుంది. కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా, ఎలా అయితే ఈ గురుకులాలు ఈ హాస్టళ్లలో పెంచారో ఈ మిడ్ డే స్కూళ్ళకు కూడా, మిడ్ డే మీల్స్ కూడా అధ్యక్ష ఒక 50% డైట్ ఛార్జీలు పెంచాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వేలాది కోట్ల బడ్జెటు, 1,25,000 కోట్ల అప్పు, మధ్యతరగతి పేద పిల్లలుండే మధ్యాహ్నంలో ఇంకొక 40% పెంచితే కడుపు నిండా తింటారు అధ్యక్ష. గురుకుల హాస్టల్లో 26 రూపాయలు అవుతున్న అధ్యక్ష ఒక పూటకు. అదే మిడ్ డే మీల్స్కు ఓన్లీ 11 రూపాయలు 79 పైసలు అవుతున్నది అధ్యక్ష పెంచే దాంతో. దాన్ని కూడా 26 రూపాయలు పెంచాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మీరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం ఒక్క కాంట్రాక్టర్ ముద్దుకు రావట్లేదు అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాల ఒక బాత్రూమ్ కట్టడానికి ఎవరు రావట్లేదు, ఎలక్ట్రిసిటీ ఫిట్ చేయడానికి ఎవరు రావట్లేదు, ఎటువంటి స్కూల్ అంటేనే రావట్లేదు. రోజు రోజుకు విద్యార్థులు తగ్గుతున్నారు. ఈ రకంగా అధ్యక్ష 15% పోయిన సంవత్సరం తగ్గితే ఇంకా 6 సంవత్సరాల్లో ఇంకేం అవసరం లేదు అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ 15% అంటే నిన్ననే గౌరవనీయ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు అన్నారు 7 లక్షల మంది విద్యార్థులు తగ్గారని. ఈ మౌలిక వసతులు పెరుగుతున్నాయి, వేలాది కోట్ల బడ్జెట్ పెంచుతున్నాము, కానీ ఎవరికి శ్రద్ధ లేని వ్యవస్థ అయింది సార్ అధ్యక్ష. దీనికి సంబంధించి ప్రత్యేకంగా గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మరియు ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, పేదలు మధ్యతరగతులు ఉండే ఈ స్కూళ్ళల్లో అధ్యక్ష ఏలైతే మన పిల్లలు అంటే మన పిల్లలంతా చదివించలేమనుకుంటాను, కాంపౌండ్ హాల్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు,
నేను ఒక ప్రయోగాత్మకంగా ఒక 40 లక్షలు పెట్టి ఒకటి ఆర్మూర్లో వేయించాను అధ్యక్ష సొంతంగా. 650 మంది, ఫస్ట్ రోజు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చెప్పాను, 650 మంది అమ్మాయిలు ఉండే దగ్గర ఒక్క బాత్రూమ్ ఉన్నది అధ్యక్ష. సింపుల్, అంటే ఎటువంటి 125 స్కూళ్ళల్లో అధ్యక్ష, అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంతే ఉంది. ఇక్కడ గొప్పలు చెప్పుకోవడానికి ఆ ప్రభుత్వము గత ప్రభుత్వం అధ్యక్ష. దీన్ని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. మీకు ఇంతకుముందు 6 నెలల క్రితం అసెంబ్లీ సమావేశంలో చెప్పాను అధ్యక్ష, దళితులుండే హాస్టల్ ఐలాపురం ఉంది అధ్యక్ష, కూలిపోతుందంటే 6 నెలల నుంచి ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష. దళితులు 55 మంది పిల్లలు ఎప్పుడు చచ్చిపోతారా ఎప్పుడు కూలిపోతారని భయం పడితే ఇప్పుడు అన్నారు కదా 47 మంది చనిపోయినరు, 57 మంది చనిపోయినరు. చనిపోయినాక పరిహారం ఎందుకు అధ్యక్ష? ఇది ఎక్కడి ప్రభుత్వాలు? అంటే చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేస్ ఇస్తారా? 6 నెలల క్రితం నేను అడిగాను అధ్యక్ష, మీ ద్వారానే అడిగాను, నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, మీరంటే గౌరవం అధ్యక్ష, మీ ద్వారానే వాళ్ళ ఈ సందేశం. నా 4th సిటీ 5th సిటీ పొద్దుగాల పేపర్లో చూస్తే 330 బిడ్డ రోడ్డు, చదువు లేదు, విద్య లేదు, ఉపాధి లేదు. ఏమధ్యక్ష? అసలు కుడ్వాన్పూర్ అనే గ్రామం ఉంది అధ్యక్ష, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో పశువులు కూడా పోలేవు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి, తెలంగాణ ఇంతకుముందు చెప్తున్నా, దయచేసి నేను ఎవరిని విమర్శిస్తలేను. మీరు నన్ను ఒకటే మాట, నన్ను శాసనసభ్యుడిగా గౌరవించి మాట్లాడిస్తే మాట్లాడతాను. మీరు మళ్ళీ మధ్యన రన్నింగ్ కాంట్రవర్సీ చేయకండి. ఏం బాధ అవుతుంది మీకు? పేదో 65% బిల్డింగ్లు, ఇంకా 50 ఏళ్ళుండే సెక్రటరీని కూలగొట్టుకున్నారు. ఎవరు వాళ్ళు వీళ్ళు కాదు అధ్యక్ష. ఏం కావాలి అధ్యక్ష? ముందు తిండి కావాలా? ఆడంబరాలు ఎందుకు అధ్యక్ష? ఒకటి 4th సిటీ 5th సిటీ ఇవన్నీ అయిన తర్వాత చేయండి అధ్యక్ష. 6th సిటీ కూడా కట్టండి, రోడ్డు అవసరమైతే ఆకాశంకి వేయండి. ఇదేమో అధ్యక్ష? టీచర్స్ 10,000 మంది టీచర్స్ రిక్రూట్ చేశారు అధ్యక్ష. ఎంతెంతమంది టీచర్స్ రిక్రూట్ అయితే అంత స్టూడెంట్స్ తగ్గుతున్నారు. ఎక్కడున్నది లోపాలు కనిపెట్టండి. ఎలుకలు కొరికినాయి, అవి కొరికినాయి, గతం బయటకు పోగానే మళ్ళీ వేరే రొటీన్ మాటలు. నేను ఒకటే చెప్తుంది అధ్యక్ష, ఫస్ట్ కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష. మరి ఉదయం మీద పర్సెంటేజ్లు మాట్లాడిన అధ్యక్ష, అది ఒకటి ఎక్కనో తక్కువ నాకు తెలియదు పర్సెంటేజ్లు, కానీ ఆ పర్సెంటేజ్లను పక్కన పెట్టండి అధ్యక్ష. చిన్న కాంట్రాక్టర్లు అటు బాత్రూమ్లు కట్టేటోటి డబ్బులు లేవు అధ్యక్ష. మొన్న నేను కూరువైన అధ్యక్ష షాపూరు సర్పంచ్ ఏదో చేసిండు, లేనా అన్న ఇల్లు అమ్ముకున్నా మా భార్య మేడల మంగళసూత్రం, అదేమంటారు మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టినది ఎమ్మెల్యే గారు. ఎక్కడికి వచ్చింది 1,27,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చిండ్రు? ఇవి అవసరం ఇవ్వండి, విద్యకి ఇవ్వండి, వైద్యంకి ఇవ్వండి, పేదోడికి ఇవ్వండి. ఇట్లా అడుగుతానేమో మళ్ళీ మధ్య రన్నింగ్ కాబట్టి అవుతారా? నా నియోజకవర్గంలో అధ్యక్ష దయచేసి మీ ద్వారా అడుగుతున్నా, హాస్టల్ బిల్డింగ్స్ అధ్యక్ష, పక్కన పందులు అధ్యక్ష, రోగాలు రాకపోతే ఏమవుతాయి అధ్యక్ష? అందరు సానుభూతి చూపుతున్నారు అధ్యక్ష, ఇంతగానో సానుభూతి చూపుతున్నారు. 1,000 కోట్ల బడ్జెట్, అనర్హులకు పథకాలు, 1,000 కోట్ల అప్పు. ఒకటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, తెలంగాణలో రాను ఈ విద్య ఉండదు అధ్యక్ష. దయచేసి ఆ విద్యనే లేకపోతే సీతక్క లాంటి వాళ్ళు చెప్పారు, అది విద్య ఎంత అపురూపమైనది, లేనివాడికి పెద్ద ఆస్తి అధ్యక్ష. అది అన్నిటికన్నా విలువైన అధ్యక్షక. మాకు బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అధ్యక్ష, ఫామ్ హౌజులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పేదవాడికి ఉన్నది ఒకే ఒక్క ఆస్తి అధ్యక్ష, చదువు మాత్రమే. అందరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, మీరు తెలుసు, మీరు వికారాబాద్ మీరు అన్ని చూశారు, నాతో చెప్పారు వ్యక్తిగతంగా కూడా. కానీ నార్మల్ ఇంకా దారుణం ఉంది. మీరు ఏమంటారు మెయింటెనెన్స్ అండి అధ్యక్ష. నేను నూతిపల్లి హాస్టల్కి వస్తే 20 రూపాయల టవర్ బోలట్లేదు అధ్యక్ష. కుద్వాన్పూర్లో 2 బాత్రూమ్లు అధ్యక్ష, 300 మంది. ఎవరు అడగాలి అధ్యక్ష వాళ్ళ గురించి? నా మాట దయచేసి, నా విజ్ఞప్తి, నా ప్రార్థన, వీళ్ళందరూ చేతులు ఎత్తి జోడిస్తున్న అధ్యక్ష. ఇవన్నీ చర్చలు పక్కన పెట్టాయి. ఇక్కడ నుంచి అన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష. ఎక్కడికి బిల్లు లేవు, కరెంట్ లేదు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, ఫ్రీ కరెంట్ అంటున్నారు అధ్యక్ష. అసలు కరెంటే లేదా, కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, స్విచ్ లేదు, పీసులు లేవు. ఏం చేస్తారు అధ్యక్ష ఫ్రీ కరెంటు? ఎక్కడ కూడా స్కూళ్ళల్లో మీరు దయచేసి, నేను మళ్ళీ మీరు ఒక్కసారి 4-5 ఏళ్ళు ఉంటారు, మంచి చేసుకోండి. మిమ్మల్ని మళ్ళీ వచ్చినోడు మళ్ళీ మిమ్మల్ని తిట్టడం, ఇప్పుడు కాదు మీరు ఇలా తిట్టినట్టు ఇది కాదు అధ్యక్ష. ఇంకోటి ఒక్క నిమిషం అధ్యక్ష, సీనన్న ఒక్క ఆగే 2 నిమిషాలు. పేదలంటే ఇంతగానం ఎందుకు మీకు? 4th సీట్ కొనరి, 4th సీట్ కనబడని 5th సీట్ పో.
ఇవాళ పేపర్ ఇచ్చినారు 330 ఫీట్ల రోడ్డు పో, దాంట్లో ఏ కారు తీసుకపోతావు అధ్యక్ష. సారీ మంత్రి గారు నన్ను సీనా సార్ ఒక్క నిమిషం సార్, ఆవేదన ఉంది గౌరవ